అనపర్తిలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అనపర్తి మండల ఎన్టీఏ నాయకులు కార్యకర్తలతో కలిసి లైవ్ లో వీక్షించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతపురం రేపు జరగబోయే ఇంటింటికి పెన్షన్ సచివాలయ సిబ్బందితో పాటు 3 పార్టీల కార్యకర్తలను కలుపుకుంటూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఏదైతే మొట్టమొదటిసారిగా గతంలో ఏ ప్రధానమంత్రి గారు చేయనట్టుగా ప్రజలందరితోని సంభాషించాలి, ప్రజలందరితో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఇది మరి గత కొంతకాలం నుంచి కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. అటువంటిది మళ్ళా ఇవాళ మనం సాధారణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 111వ ఎపిసోడు ఈరోజు ప్రసారం జరగడం జరుగుతుంది. దాన్ని మనందరం వీక్షించడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని అమల్లో భాగంగా రేపటి రోజు నుంచి పెన్షన్ కార్యక్రమం మన ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది రేపటి నుంచి అమలు కాబోతా ఉంది. దానిలో రేపు మన కార్యకర్తలందరూ అన్ని గ్రామాల్లోని కార్యకర్తలందరూ భాగస్వాములు కావాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నేను ఉదయం 6 గంటలకి అనపర్తి గ్రామంలో, 7 గంటలకి బెకోవల్ మండలం పందరపా గ్రామంలో, 9 గంటలకి పెదపూడి మండలం గొల్లమావిడ గ్రామంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ గ్రామంలో సచివాలయ సిబ్బంది ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో అక్కడందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త కానీ 2 కార్యకర్తలు కానీ ముఖ్యంగా మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి కార్యకర్తలు అన్ని చోట్ల అటెండ్ అయ్యేలాగా గ్రామ స్థాయిలో మీరు అందరూ ప్లాన్ చేసుకుని మీ అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ అందరికీ సహాయంగా విజ్ఞప్తి చేసుకుంటూ